నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో భారీ అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టయిందనమాట. 100 మిలియన్ దినార్ల హవాలా బయటపడింది. వివరాలకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఒక మెరుపు దాడిలో భారీ అంతర్జాతీయ నేరముఠ చిక్కింది. సైబర్ మోసాలు, మనీ లాండరింగ్, బ్యాంకు పత్రాల ఫోర్జరీ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ ఉన్న ఈ ముఠాను భద్రతా బలగాలు విజయవంతంగా పట్టుకున్నాయి. ఈ నిందితులు ఏర్పాటు చేసిన డమ్మీ కంపెనీల ద్వారా సుమారు 100 మిలియన్ల కువైట్ దినార్లకు పైగా అక్రమ నగదును బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా హవాలా మార్గంలో తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు. ప్రధాన నిందితుడు దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా జోర్డాన్ భద్రతా సంస్థల సహకారంతో అతడిని పోలీసులు పట్టుకోవడం విశేషం. నిందితులకు చెందిన కంపెనీలపైన జరిపిన దాడుల్లో భారీ ఎత్తున సైబర్ మోసాల ద్వారా సంపాదించిన అక్రమ నగదు పట్టుబడింది. ప్రస్తుతం నిందితుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి వారి కంపెనీలపైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ బ్లాక్ మార్కెట్ అనేది ఎక్కువైపోతూ ఉందన్నమాట. హవాలా మార్గం ద్వారా కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు కూడా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో కమిషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇలా హవాలా మార్గంలో తమ యొక్క జీతాలను ఇండియాకు పంపించేవారు ఉన్నారు. అలాగే పెద్ద మొత్తంలో మనం చూసుకుంటే కానీ తీవ్రవాదులకు కానీ లేకపోతే ఇతర అసాంఘిక కార్యకలాపాలకు హవాలా మార్గం ద్వారా డబ్బు అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే 100 మిలియన్ల దినార్లు అంటే 10 కోట్ల దినార్ల భారీ హవాలా ముఠా అయితే పట్టుబడడం జరిగిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా డబ్బు పంపించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.